అందించడానికి ఆచార్య యూపీఎఫ్ ఫౌండర్ గారు ఆచార్య పిపి రవిప్రసాద్ అయ్య గారికి సమయాన్ని అప్పగిస్తున్నాను, ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అందరం చప్పట్లు కొట్టి. గత అనేక ప్రభాతాల్లో ఒకే అంశం యొక్క కొనసాగింపుని మనం ప్రస్తావన చేసుకుంటున్నాం. త్రిత్వ, తత్వ, స్పృహ ఎప్పుడు కొత్తగానే ఉంటుంది. త్రిత్వ, తత్వ, స్పృహ. మళ్ళీ దాన్ని కూడా దేవత్రిత్వం అన్నాం. దేవత్రిత్వాన్ని మనం తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అని చెప్పుకుంటాం. దాన్ని దేవజ్ఞానంలో తత్వం ప్రకారం ఆత్మదైవం, సాకారాత్ముడు, చేతనాత్ముడు అని చెప్పుకున్నాం. ఆత్మదైవం, సాకారాత్ముడు, చేతనాత్ముడు అని. ఆ తర్వాత సృష్టిత్రిత్వాన్ని గురించి మాట్లాడుకున్నాం. సృష్టిత్రిత్వం అంటే దేవుడు, జీవుడు, జగత్తు. అంటే దేవుడు, లోకము, మానవుడు. ఇది. మూడోది మానవత్వాన్ని గురించి కూడా మనం ఎరుక కలిగి ఉండాలి. మానవత్వం అంటే మనోదేహాత్మలు అన్నాం. మనస్సు, ఆత్మ, దేహం. వరుస క్రమం ఏంటంటే దేహము, మనస్సు, ఆత్మ. కాకుంటే మాట కోసం మనోదేహాత్మలు త్వరగా గుర్తుంటుందని అలాగే నేను మనోదేహాత్మలు అని అంటున్నాను. సో దీనిలో భాగంగా చాలా విషయాలు మనం ఒక్కొక్క ప్రభాతలో ఒక్కొక్క అంశాన్ని అధ్యయనం చేసుకుంటూ వస్తున్నాం. ఈవేళ అస్తిత్వం, వ్యక్తిత్వం, నిత్యత్వం ఈ మూడు అంశాలని ఒక ప్రత్యేక బైబిల్ పాత్రలో నుంచి అధ్యయనం చేద్దాం. అస్తిత్వం ఎగ్జిస్టెన్స్ అంటాం. వ్యక్తిత్వం అంటే పర్సనాలిటీ. మళ్ళీ నిత్యత్వం అంటే ఇటర్నిటీ. ఎగ్జిస్టెన్స్, పర్సనాలిటీ, ఇటర్నిటీ. ఇవి ఈ మూడు పదాల యొక్క భావం. ఈ మూడు పదాలని అంటే పదం అంటే భావన. ఈ మూడు భావాలని లేదా ఈ మూడు తత్వాలని మనం లేఖన కోణంలో నుంచి విశ్లేషణ చేసుకుందాం. ఎందుకంటే లేఖనమే మనకు ప్రామాణికం కాబట్టి లేఖన కోణంలోంచి విశ్లేషణ చేసుకుందాం. కొంచెం తాత్వికంగా కాకుండా సరళంగా ఉండటం కోసం ఆ పాపులర్ విధానాన్నే పాటిద్దాం. ప్రభువారు రూపాంతర కొండ మీదకి వెళ్ళారు. పేతురు, యాకోబు, యోహాను వీళ్ళ ముగ్గురిని తీసుకొని రూపాంతర పర్వతం మీదకి వెళ్ళారు. రూపాంతర పర్వతం మీద మనందరికీ తెలిసిందే మోషే, ఏలియాలు ప్రత్యక్షమయ్యారు. మనం అంతవరకే దాన్ని ఆలోచన చేస్తాం. మళ్ళీ శిష్యులు 3 అపార్ట్మెంట్లు కడదామా అని, అంతే కదా, 3 అపార్ట్మెంట్లు కడదాం ముగ్గురికి అన్నారు. కానీ ఎంత నిస్వార్థ పరులు శిష్యులు. వాళ్ళ కోసం ఒక అపార్ట్మెంట్ అనుకోలేదురా. నిజం, నాకంత బచ్చాలు అంటే వాళ్ళు అది త్యాగం, వాళ్ళది జీవిత త్యాగం. అందుకని నీకు, మోషేకి, ఏలియాకి 3 అపార్ట్మెంట్లు కడదాం, మేము బయటే పడిగాపులు కాస్తాం, వాళ్ళని మనం ఎంత గొప్పగా చూసుకోవాలో అనుకున్నాడు. వాటి గురించే చెప్పుకుంటాం మనం. కానీ ఒక్కసారి మోషే మానసిక స్థితి ఎలా ఉండుంటుంది అని ఆలోచనలోకి వెళ్ళారు. మనం మోషే గురించి, ఏలియా గురించి అసలు ఆలోచన చెయ్యం. ఏలియా గురించి ఇంకోసారి ఎప్పుడైనా చెప్పుకుందాం. ఇంకొక ప్రభాతలో ఏలియా గురించి చెప్పుకుందాం. మోషే మానసిక స్థితి ఎలా ఉంటుంది? మోషే
ఆత్మదేవుని సన్నిధిని అనుభవించిన వ్యక్తి. మండుతూ ఉన్న పొదలో ఆత్మదేవుని చూచాడు, కానీ సాకారాత్మని సన్నిధిలో నిలిచున్నాడు. ఈసారి ఆ భావన అంటే ఆత్మదైవాన్ని వేల సంవత్సరాల క్రితం, వేల సంవత్సరాలు అంటే 1200 అనుకున్నా, 12 నుంచి 1400 క్రీస్తుకు పూర్వం 1400-1200 మధ్య కాలంలో మోషే నివసించాడని చరిత్రకారులు చెబుతారు. అంటే ఒక 1400 సంవత్సరాల క్రితం ఆత్మదేవుని సన్నిధిని అనుభవించాడు. ఇప్పుడు ఆత్మదేవుని సాక్షాత్కారాన్ని, సాకారాత్ముని, అప్పుడేమో ఆత్మదేవుడే, ఇప్పుడు అసలు తనలాంటి రూపాన్ని, సాక్షాత్కారాన్ని అక్కడ అనుభవించాడు. అసలు ఆ ఆనందం ఎలా ఉంటుందా అని అనిపించింది నాకు. ఇక్కడి నుంచి అస్తిత్వము అంటే ఉనికి, ఇంకా మామూలుగా చెప్పుకోవడం అంటే ఉండటం. అస్తిత్వము అంటే ఉండటం, ఉన్న ప్రతిదీ అస్తిత్వంలో ఉన్నట్టు. అస్తిత్వం పదార్థానికి సంబంధించింది, భౌతికానికి సంబంధించింది, మనసుకు సంబంధించింది, ఆత్మకు సంబంధించింది. అంటే అస్తిత్వం ఉండటం అని. సాధారణంగా భౌతిక అస్తిత్వాన్ని లేక పదార్థ అస్తిత్వాన్ని మాత్రమే మనం పరిగణలోనికి తీసుకుంటాం. కానీ విశ్వాస ప్రమాణంలో, ముఖ్యంగా నికేయ విశ్వాస ప్రమాణంలో దృశ్యాదృశ్యమైన సమస్తాన్ని సృజించిన అని ఉంటుంది. కనిపించే వాటిని, కనిపించని వాటిని కూడా సృజించిన తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. అంటే దృశ్య అస్తిత్వం, అదృశ్య అస్తిత్వం, పదార్థ అస్తిత్వం, ఆత్మ అస్తిత్వం, వీటన్నింటినీ సృజించాడు అని. అంటే ఉండటం. రెండోది ఏంటంటే వ్యక్తిత్వం అంటే అస్తిత్వంలో ఉన్నదాని ప్రత్యేక గుణ లక్షణాలను వ్యక్తిత్వం అంటాం. అస్తిత్వంలో ఉన్న ప్రతిదానికి, అది ప్రాణి కావచ్చు, జీవి కావచ్చు, మనిషి కావచ్చు, లేదా చెట్టు చేమ కావచ్చు, ప్రతిదానికి దానిదైన స్వంత గుణ లక్షణాలు ఉంటాయి. దానిని వ్యక్తిత్వం అంటాం. ఇంకొంచెం మంచి పదం చెప్పుకోవాలంటే మూర్తిమత్వం అంటాం. వ్యక్తిత్వంతో పాటు మూర్తిమత్వం అంటాం. అది రెండోది. మూడోది నిత్యత్వం. ఉనికిలో ఉన్న ప్రతిదీ సెలేసుకొని పోవాలి అనుకుంటుంది. పోకపోతే కనీసం శిల మీదన్నా ఉంటే బాగుండు అనుకుంటుంది. అంతేగా, పల్లెటూళ్ళు ఏమ్మా సెలేసుకొని వస్తావా ఏంది అని అంటూ ఉంటారు. కానీ ఇది వాస్తవం. ఎవ్వరూ చావును ఆపేక్షించరు, మహానుభావుడు పౌలు లాంటి వాడు తప్ప. ఎవరు చావును ఆపేక్షించరు, ఎవరు చావును ఆహ్వానించరు రక్షకునిలాగా. ఇంకంతే. అంటే నిత్యత్వం అంటే ఏది ఉనికిలో ఉన్నదో, ఏది ఉన్నదో దాని యొక్క శాశ్వత తత్వాన్ని ప్రతిదీ కోరుకుంటాడు. కానీ అది సాధ్యపడదు. అంటే విశ్వాసానికి ముందు సంగతి చెబుతున్నా, మామూలుగా చెబుతున్నా. సో ఈ మూడు, అస్తిత్వము, వ్యక్తిత్వము, నిత్యత్వము, ఈ మూడు. దేవుని అస్తిత్వాన్ని ప్రశ్నించిన వాడు మోషే దగ్గరికి వెళ్ళాం కదా. దేవుని అస్తిత్వాన్ని ప్రశ్నించిన వాడు మోషే. అసలు నీ పేరేంది అన్నాడు. అసలు నీ పేరేంది? ఎంత ధైర్యం ఉండాలిరా ఆ మాట అనాలంటే. అసలు నువ్వెవరివి, నీ పేరేంది అని ఎంత ధైర్యంగా అడిగాడు. అప్పటికి మోషే వయసు 80 ఏళ్ళు లేఖనం ప్రకారం. 40 ఏళ్ళు అతను ఎందరు దేవుళ్లను, ఎన్ని దేవతలను పూజించుంటాడు. మోషే హెబ్రీలకు పుట్టిన, హెబ్రీల ఇంట పెరిగిన వాడు కాడు. పోనీ ఏదో చిన్న చేతగా
ఇంట్లో పెరిగినవాడు కాడు, సాక్షాత్తు రాజగృహంలో పెరిగినవాడు. మళ్ళీ ఫరో సంప్రదాయం ప్రకారం, అంటే మామూలుగా ఇప్పటికి కూడా అంతే, సంప్రదాయం ఏంటంటే రాజు దేవ అంశలో జన్మించిన వాడు. రాజు అనేవాడు ఏమంటాడంటే నేను దేవుడి అంశలో జన్మించాను అని, లేదా నేను దేవ ప్రతినిధిని అంటాడు, దేవునికి నేను ప్రతినిధిని అంటాడు. ఇంకొంచెం ముందుకు వెళ్ళి అసలు నేనే దేవుడిని రాదు. ఫరోల మనస్తత్వం అది. అంటే రాజు దేవుడు నేనే అని చెప్పే ఆ ఫరో గృహంలో పెరిగినవాడు ఎన్ని విగ్రహాలను పూజించుంటాడో, ఎంతమంది దేవుళ్లను దేవతలను పూజించుంటాడు. అందుకని మీ తాత దేవుణ్ణి, మీ ముత్తాత దేవుణ్ణి అనంటే నాకు అవన్నీ తెలియదు. అసలు నీ పేరేంటి, నీ ఉనికి ఏంటి, నీ అస్తిత్వం ఏంటి, నువ్వు ఎలా ఉన్నావు అంటే దేవ అస్తిత్వాన్ని ప్రశ్నించిన వ్యక్తిగా మోషే మనకు కనపడతాడు. దేవ అస్తిత్వాన్ని ప్రశ్నించిన వ్యక్తిగా మనకు కనపడతాడు. వెరీ సింపుల్, ఐఎమ్ దట్ ఐఎమ్, నేనే అన్నాడు. నేను ఉన్నవాడను, అనువాడను. అది మనం చాలా పర్యాయాలు మనం బైబిల్ పదాలు అలా చెప్పుకుంటే వెళ్ళిపోతూ ఉంటాం, వింటూ ఉంటాం, చెబుతూ ఉంటాం. నేను నిన్న సీరియస్గా, అంటే మా చర్చిలో అంత పేదోళ్ళు, అన్ఎడ్యుకేటెడ్, పరిశుద్ధత అంటే ఏంది అన్నా. ఒక మాటలో వెంటనే చెప్పాలి, పరిశుద్ధత అంటే ఏంటి. ఎవరు మాట్లాడలేదురా. ఎన్నిసార్లు వింటారమ్మాయి, ఎన్నిసార్లు చెబుతారు పరిశుద్ధత అంటే ఏంది బిడ్డ అని అడిగితే, ఒక బుడత, 5వ తరగతి బుడత, తాతయ్య శుభ్రంగా ఉండటం తాతయ్య. నేను కనీసం రెస్పాండ్ అయింది ఆ బిడ్డ, శుభ్రంగా ఉంటాం తాతయ్య. పర్లేదే, నీకు శుభ్రంగా ఎప్పుడు ఉంటావే, బడికి వెళ్ళేప్పుడు శుభ్రంగా వెళ్తాను, గుడికి వచ్చేప్పుడు శుభ్రంగా వస్తాను. తర్వాత ఏంటంటే ఇది మురికిది తాత, ఎప్పుడు ఆ మట్టిలో ఆడుతానే ఉంటుంది. అంటే వాళ్ళ అవగాహన అలాగే. అంటే చాలా పదాలు, చాలా భావాలు మనం చెబుతూ ఉంటాం, చెప్పడానికి ఇష్టపడతాం, వినటానికి ఇష్టపడతాం. దాని గురించిన లోతుల్లోనికి మనం వెళ్ళం అవసరం లేదు. ఎందుకంటే మన బోధ గుడికి మాత్రమే పరిమితం. నన్ను మన్నించండి, తిట్టుకుంటే తిట్టుకోండి, నాకు ఇబ్బంది ఏం లేదు. మన బోధ గుడికి మాత్రమే పరిమితం. గుళ్ళో చెప్పిన బోధని మన వ్యక్తిగత జీవితాలకు ఎంతవరకు అన్వయించుకుంటామో ఎవరి మనస్సాక్షికి వారికే తెలుసు. దాన్ని మనం విమర్శించడం కాదు, ఆ బాధ చెబుతున్నానే. ఐ ఆమ్ ద టైం, నేనే అన్నాడు అంతే. నేను ఉన్నాను అని అంటే, అరే మీ తాత దేవుణ్ణి, మీ ముత్తాత దేవుణ్ణి, నీ దేవుణ్ణి, నీ ముదిమనవడ దేవుణ్ణి కూడా నేనే. నన్నే అనాలి నువ్వు. నేను ఉన్నవాడని అనువాడు, నన్నే అనాలి, నన్నే తలుచుకోవాలి నువ్వు. సింపుల్. ఇంకా అంటే సర్వ లక్షణాలన్నింటినీ కలిగి ఉన్నాను. ఇక్కడ కొంచెం థియాలజీలోకి వెళ్దాం. థియాలజీ కూడా ఎకడమిక్ థియాలజీలోకి వెళ్దాం. ఇది అస్తిత్వానికి, వ్యక్తిత్వానికి, నిత్యత్వానికి కొంచెం ఆవల ఉంటుంది. జస్ట్ మీరు కూడా అవగాహన చేసుకుంటారు అని అనుకుంటాను. మోషేకి ఒక 4 తరాలు లేక 3 తరాల ముందు అమెన్హోతెప్ అని ఒక ఫరో, అమెన్హోతెప్, ఈ పేరు వింటారు, అమెన్హోతెప్ అనే ఒక ఫరో, అమెన్హోతెప్ 4వ అమెన్హోతెప్, ఆ పేరుతో 4 ఉన్నారు. 4వ అమెన్హోతెప్ అనే అతను ఫరోగా రాజ్యానికి వచ్చాడు. 18వ రాజవంశానికి సంబంధించిన వాడు. అతడు మొట్టమొదటిసారిగా ఒక గొప్ప విప్లవాన్ని ఐగుప్తులో తీసుకొచ్చాడు.
అతను రాజ్యానికి రావటం దేవాలయాలన్నింటినీ మూసేశాడు. మీరు నెట్లోకి వెళ్ళి అమీన్ హోతెఫ్ అని కొడితే కొల్లలుగా ఇవన్నీ వస్తాయి. అంటే విగ్రహారాధన మొత్తాన్ని మూసి అవతల పడేసి ఒక సూర్యుని మాత్రమే ఆరాధన చేయండి అన్నాడు. సన్ డిస్క్, సూర్యుని మాత్రమే ఆరాధన చేయండి. ఇంకంతే. ఇంకా ఒకే ఒక శక్తి ఉంది, ఆ శక్తి సూర్యుడు. అందువల్ల అటెన్ అంటారు, ATEN, అటెన్ అంటారు. ఆ దేవుణ్ణి ఆరాధన చేయండి అని ఆ దేవుడితో పోల్చుకునే పేరు కూడా పోలుకున్న పేరుగా మార్చుకున్నాడు. తర్వాత రాజైనాక అమీన్ హోతెఫ్ అనే దాన్ని పేరు మార్చుకున్నాడు. కొంచెం నోరు తిరగటం కష్టమని నేను గుర్తుండదుగా వదిలేసేస్తాను. అతను దానిలో సక్సీడ్ అయ్యాడు. దాదాపు గుళ్ళన్నీ మూలబడిపోయినాయి. గుళ్ళు మూలబడిపోవటం కాదు, పెద్ద గుడి ఎక్కడన్నా ఉంది అని అంటే ఇది చరిత్ర, ఐగుప్తు చరిత్ర. అసలు ఆ ఊరు ఖాళీ చేయించాడు. అసలు ఊర్లు ఖాళీ చేయించాడు. ఆ ఊళ్ళు బీడుపడిపోయినాయి. కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక్కటి ఎప్పుడూ నిలబడలేదు. అంటే ఇది కొంచెం కష్టమైన మాట. ఒక్కటి అనేది ఎప్పుడు నిలవదు. ఎంత ప్రయత్నం చేసినా ఎందుకు నిలవదు అని అంటే ఒక్కదానిలోకి అందరూ రావటానికి ఇష్టపడరు. అందువలన అతను చనిపోయిన తర్వాత అతని రెండో కొడుకు మళ్ళీ వాళ్ళ నాన్న మూసేసిన గుళ్ళన్నీ తీశాడు. కానీ అతనిని అనుసరించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అక్కడి నుంచి ఏకదేవతారాధన మూలాలు ఐగుప్తీయుల్లో ఉన్నాయి. ఏకదేవతారాధన మూలాలు, ఏక దైవారాధన అందాం. దేవతని కంటే ఏక దైవారాధన అందాం. ఇంకొంచెం సొఫిస్టికేటెడ్గా చెప్పాలంటే ఏక ధర్మవాదం అంటారు దాన్ని. ఏకధర్మవాదం, ఏక దైవారాధన అక్కడి నుంచి ఉన్నాయి. కాకుంటే బైబిల్లో కూడా ఇది ఉంటుంది. వేల్పులలో అతి వేల్పులలో గొప్పవాడు అంటే ఏంది? వేల్పులు అనే వాళ్ళని అనేక మందిని పూర్వ నిబంధన కూడా యెషయా గ్రంథం ముందు వరకు గుర్తించుకుంటూ వచ్చింది. దేవతలందరిలో నీవు గొప్పవాడి అంటే సుప్రీం గాడ్. యు ఆర్ ద సుప్రీం గాడ్, బట్ దేర్ ఆర్ అదర్ గాడ్స్. బబులోను చెరకు వెళ్ళిన తర్వాత మనం యెషయా 40 దగ్గర నుంచి యెహోవా ఒక్కడే, ఇంకా ఎవరు లేరు అనేది అక్కడ కనపడతానే ఉంటుంది. అది అంటే అధ్యయనం కోసం పక్కకి వెళ్ళాను నేను. మోషే అస్తిత్వాన్ని ప్రశ్నించాడు, దేవుడి అస్తిత్వాన్ని ప్రశ్నించాడు. అస్తిత్వాన్ని ప్రశ్నించిన తర్వాత ఎందుకు అస్తిత్వాన్ని ప్రశ్నించాడు అనంటే దానికి రీజన్ చెప్పాడు. నీ వ్యక్తిత్వాన్ని ఎలా నేను నా ప్రజలకు అందించాలి? అస్తిత్వం కాదు, అరే దేవుడు ఉన్నాడు అంటే ఇట్స్ ఓకే. నీ వ్యక్తిత్వాన్ని, దేవుని అస్తిత్వాన్నే కాదు దేవుని వ్యక్తిత్వాన్ని కూడా అడిగాడు. నీ వ్యక్తిత్వాన్ని నేను ఎలాగూ నా ప్రజలకు నేర్పించాలి లేక పరిచయం చేయాలి. ఇక్కడ మళ్ళీ జస్ట్ చరిత్రలోనికి వెళ్దాం. మోషే మండుచు ఉన్న పొదలో దేవదర్శనాన్ని పొందక పూర్వం ఇంకా ముందుకు వెళితే ఐగుప్తు రాజభవనంలోనే నివసిస్తూ ఉన్న కాలంలో తన ప్రజల దుస్థితిని చూచి ఆ ప్రజలను విమోచించడానికి తాను ఇప్పటి వరకు ఆరాధించిన దేవుళ్ళలో ఎవరైనా సహాయపడతాడా అని ఆలోచన చేసి ఉంటాడా? తెలియదుగా. మోషేని 40 ఏళ్ల క్రితం చూడండి, ఇది యెహోవాని ఎరుగని మోషే ఉన్నాడు. యెహోవాని ఎరిగిన వాడైతే నువ్వెవరు అని ఎందుకు అడుగుతాడు? నిజం చెప్పు అబ్బాయి, నువ్వు హీబ్రూ వాడుగా, నువ్వు చెప్పు. అంతే కదా, హీబ్రూ వాడుగా, అందుకని వాడు. యెహోవాని ఎరుగని మోషే కలడు. 40 ఏళ్ల దాకా యెహోవాని ఎరుగని మోషే కలడు. అలాగని ఎథిస్ట్ కాదు, దేవుడు లేడనేవాడు కాదు,
అనేక దేవతల దేవుళ్ళ సముదాయం మధ్య పెరిగినవాడు, ఎదిగినవాడు. లేచిన దగ్గర నుంచి మొక్కొని బయటికి రావాలి, దండం పెట్టుకొని బయటికి రావాలి. ఇంకోటి ఏంటంటే సొంత రాజ దేవాలయాలు ఉంటాయి. ఎవరి మందిరంలో వాడికి దేవాలయం ఉంటుంది. రాజుకి బయటికి వెళ్ళిన అవసరంలా, రాజుకి ప్రత్యేకంగా మందిరం ఉంటుంది, పక్కనే ఉంటుంది మందిరం. ఆ మందిరంలో వెళ్ళాలి. అంటే లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు విగ్రహానికి నమస్కరించి, మళ్ళీ ఆ విగ్రహం కూడా ఏంది, దానికి రకరకాల మహిమలు ఆపాదించబడి ఉంటాయి. ఇదిగో ఇది ఫలానా, ఇది ఫలానా, ఇది ఫలానా. అంటే దేని వ్యక్తిత్వం అదే. ఒక్కొక్క విగ్రహం వ్యక్తిత్వం ఒక్కొక్కటి. యుద్ధానికి వెళ్ళేప్పుడు యుద్ధ దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకోవాలి. పంటలు విత్తనాలు చల్లేప్పుడు విత్తనాల దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకోవాలి. అంతే కదా. ఇలా అనేక దేవుళ్ళు దేవతల వ్యక్తిత్వాలు ఎరిగినవాడు మోషే. దేవుని అస్తిత్వంతో పాటు దేవుని వ్యక్తిత్వాన్ని కూడా ప్రశ్నించాడు. ఏమని చెప్పాలి నేను? నువ్వెవరు అంటే ఏమని చెప్పాలి? ఇతగాడికి అర్థమవుతాడు చెప్పాలి. అరే మీ ముత్తాతల దేవుడిని పో అన్నాడు. అంతేగా, మీ ముత్తాతల దేవుణ్ణి. అంటే మోషేకి తన చుట్టూ ఉన్న దేవతలే తెలుసు, కానీ తన పూర్వపు దేవతలు ఎవరో తెలియదు, తన జాతి దేవతలు ఎవరో తెలియదు. నీ తాత ముత్తాతల దేవుడిని, అది కూడా 3 తరాల పాటు మీ ముత్తాతలు నన్ను ఆరాధించారు అని. ఆ తర్వాత మధ్యకాలం ఏమైందో నాకు తెలియదు. లేకపోతే వాళ్ళ ముత్తాతల చరిత్ర ఏమైనా గుర్తుకు తెచ్చుకున్నాడా? ఐ డోంట్ నో. మనకున్న ఒక దౌర్భాగ్యం ఏంటంటే తాత పేరు మాత్రమే మనకు తెలుసు, తాత వాళ్ళ నాన్న పేరు మనకి తెలియదు. ఏరా తెలీదు. మా నాన్న తెలుసు, మా అమ్మ తెలుసు, మా అమ్మోళ్ళ నాన్న తెలుసు, మా నాన్నోళ్ళ నాన్న తెలుసు, మా అమ్మోళ్ళ తాత తెలియడు, మా నాన్నోళ్ళ తాత తెలియడు. తెలిసిన వాడు ఎవడన్నా ఉంటే వాడు ధన్యుడు. ఎరా తమ్ముడా, వాడు ధన్యుడు. తెలియదు. ఈయన అంటున్నాడు, అరే మీ ముత్తాతల దేవుణ్ణి రా అంటున్నాడు. మోషే, లేవి, అమ్రాము, కహాతు 3 తరాలు ముందే. లేవికి ముందు యాకోబు, మహా అయితే యాకోబు. ఈ 40 ఏళ్లలో వీళ్ళ చరిత్ర తెలియదు ఇతగాడికి. ఇతగాడికి ఏం తెలియాలి? మోషేకి ఏం తెలియాలి? ఫరో రాజవంశం తెలియాలి. అసలు మనం ఎవరమే? ఫరో రాజవంశం గురించి ఇవన్నీ తెలియాలి. కదిలితే ఇంకదే తెలిసేది. ఎప్పుడైతే దేవదర్శనం తర్వాత ఒక్కసారి జాతి మూలాలలోనికి, జాతి అస్తిత్వంలోనికి, జాతి వ్యక్తిత్వంలోనికి అతను వెళ్ళాడా? అంటే దేవుడు బయలుపరిచాడా? ఇది ఆలోచన చేయాలి. సో వ్యక్తిత్వం ఎవరికి వాళ్ళే వేరుగా ఉంటుంది. ఇతగాడి వ్యక్తిత్వం, మోషే వ్యక్తిత్వం లేఖనంలో మనకు తెలిసింది ఏంటంటే, మనం పాపం వాడిని పిచ్చోడిని, పేతుడిని దుడుకు పేతురు అని అంటాం. కానీ ఇదిగో ఈ యోహాను వాళ్ళిద్దరి మధ్య ఉన్న రైవల్తో అలా రాశారు. కానీ అసలు దుడుకు మోషే అనాలి. ఎరా నేను చెప్పింది ఏమన్నా తప్పు ఉందిరా? దుడుకు మోషే అనాలి. ఎందుకు? కొట్టి చంపి గొయ్యి తీసి గొయ్యిలో పడేశాడు. ఇంకంతకంటే దుడుకోడు ఏమంటారా? చాలా కొట్టడమే కాదు, కొట్టిన తర్వాత శవాన్ని కూడా మాయం చేశాడు. దుడుకు మోషే. ఒకటేమో దుడుకు మోషే, అతని దుడుకుతనం ఫెయిల్ అయిపోయిందా లేదా? అతని దుడుకుతనం ఫెయిల్ అయిపోయింది. సో మోషే వ్యక్తిత్వం ఏంటి? మనకు పరిచయమైన మోషే వ్యక్తిత్వం దుడుకుతనం. ఫెయిల్ అయిపోయిన తర్వాత వైఫల్యం అతన్ని పిరికివాడిగా చేసింది. సాక్షాత్తు దేవ సన్నిధిలో నిలిచి, అరే మీ ముత్తాతల దేవుణ్ణి, నీ టాస్క్ని పూర్తి చేయటానికి నీకు ప్రత్యక్షమైనంటే నేను నత్తుడినయ్యా అంటున్నాడు. ఒకటేమో దుడుకుతనం, రెండోదేమో
పిరికితనం అంటే మీరు ఆ మాట అనకూడదని మీరు అనుకుంటే అనుకోబా, నేనంట కనబడతా ఉంటుంది. అది దేవుడు ఆయనంతడు, ఆయన బట్టి అంటే నేను పిరికొండయ్యా, నాకు మాట రాదయ్యా. ఈ రెండు అంటే వ్యక్తిత్వం ఎలాగూ డిక్రీజ్ అవుతూ వచ్చిందో. దుడుకుతనం బాగానే ఉంది, పిరికితనంలోకి 40 ఏళ్ళు పిరికితనంలోనికి నెట్టివేయబడ్డాడు. అక్కడ మళ్ళీ మోషే వ్యక్తిత్వాన్ని, మోషే అస్తిత్వాన్ని వ్యక్తిత్వాన్ని రెండింటిని నాయకత్వంగా ఆయన మార్చివేశాడు. ఇప్పుడు నిత్యత్వం దగ్గరికి వెళ్దాం. నిత్యత్వం అనేది చాలా పెద్ద మాట. నిత్యత్వం దేనికి? ఇప్పుడు మళ్ళీ మనోదేహాత్మల దగ్గరికి వెళ్దాం. మనసు నిత్యమా, ఆత్మ నిత్యమా, దేహం నిత్యమా? ఏ నిత్యత్వాన్ని ఏ విశ్వాసమైనా కోరుకుంటుంది? ప్రపంచంలో ఏ మతమైనా బోధించేది, కోరుకునేది, ఆశించేది, నేర్పించేది దేహ నిత్యత్వాన్నే కదా. దేహ పునరుద్ధానంరా అంటే ప్రధానమైనది, ప్రాథమికమైనది ఏది? దేహం మాత్రమే. రక్త మాంసయుక్త దేహం నిత్యత్వాన్ని స్థిరం చేయడానికి ఆత్మదేవుడు ఆయనే వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించెను. పునరుద్ధానుడై తిరిగి లేచి నిత్యత్వానికి దేహాన్ని, అమరత్వాన్ని ఇచ్చాడు, రూపాంతర స్థితిని ఇచ్చాడు. అంటే ఆత్మైన, ప్రాణమైన, మనసైన దేహం మీదే ఆధారపడి ఉంటుంది. దేహమే నిత్యత్వం. కొంచెం అంటే కొన్ని సత్యాలు అంగీకరించడానికి ఇష్టపడం, ఎందుకంటే ఒక మోసలు పెరిగొచ్చినవడం కదా. దేహం అంటే మనకి, దేహం అంటే అసలు మనం చాలా గొప్ప అబద్ధీకులు. దేహము వ్యర్థము అంటాము. అసలు దీని పోషణ మామూలు పోషణగా 4,000 రూపాయల ప్యాంటు, 3,000 రూపాయల షర్టు. రమేష్ డేవిడ్నట్లయితే ఒక్కోసారి మంచి సెంట్ వేసుకొని వస్తాడు బిడ్డ, అబ్బాయి సెంటు కొట్టుకొని వస్తాడు. దీనికి ఒక సెంటు, మట్టికి రంగు వేసుకో. అదే నేను సోగు చేయొద్దని అంటున్నా. ఎందుకంటే మనం ఇవన్నీ చెబుతూ అసలు ఏం బోధిస్తాం? దేహం అశాశ్వతం. మళ్ళీ పునరుద్ధానం గురించి చెబుతాం. మహిమదేహం ఉంటుంది, దేహమే నిత్యం. అమరత్వం ఉంది. మళ్ళీ అమరత్వం అనే మాట. నిత్యత్వం అంటే, అమరత్వం అంటే మరణం మళ్ళీ ఎలాంటి ప్రభావం చూపించని మహిమదేహం. అది అమరత్వం. సో మోషే అమరత్వం ఏంది? మోషే అమరత్వాన్ని ఆకాంక్షించాడు. మోషే అమరత్వం ఏంది? సాకారాత్ముడైన దేవుని దగ్గర కనిపించాడు. నిత్యత్వాన్ని అలా పొందాడు. సో నేనేమంటానంటే ఈ 3 చాలా ముఖ్యమైనది. అస్తిత్వము అంటే నువ్వు ఉండటం చాలా ముఖ్యమైనది. ఎప్పటిదాకా ఉండాలి? నిత్యము ఉండాలి. దానికి ఇంకా తిరగలేదు. నిత్యము ఉండాలి. ఏది? నేను చివికిపోయినా, మా ఎముకలు మట్టిలో కలిసిపోయినా మళ్ళీ నేను నీతో ఉంటాను అంటాడు. నిత్యత్వాన్ని నేను పొందుతాను. నిత్యత్వం. సో అస్తిత్వాన్ని నిత్యత్వంగా చేయటానికి వ్యక్తిత్వం చాలా ముఖ్యమైంది. వ్యక్తిత్వం అంటే నీకే పరిచయం. నీ విశ్వాసం వ్యక్తిత్వానికి సంబంధించింది. నీ విశ్వాసం దేవుని వ్యక్తిత్వంతో సంబంధపడి ఉన్నది. నీ విశ్వాసం అస్తిత్వాన్ని, నిత్యత్వాన్ని నిలిపేదిగా ఉండాలి. కనుక వ్యక్తిత్వం చాలా ముఖ్యమైనది. సో వ్యక్తిత్వంలో మళ్ళీ మనసు ప్రధానమైంది, ఆత్మ ప్రధానమైంది, ప్రాణము, దేహము ఇవన్నీ ప్రధానమైనవి. ఇవన్నీ కలిపి ఒక అమరత్వాన్ని, నూతనత్వాన్ని మనకు అందిస్తాయి. అందువలన అస్తిత్వం కోసం దేవునికి వందనాలు చెల్లిద్దాం. దేవా, ఇప్పటిదాకా నన్ను బ్రతికించినందుకు వందనాలు. చచ్చాక కూడా నన్ను బ్రతికించుతూ ఉన్నందుకై వందనాలు. అంటే మన నిరీక్షణ అదేగా.
నేను మట్టిలో కలిసినా మళ్ళీ నీ మాట నన్ను బ్రతికిస్తుంది. అసలు ఆ మాట భలే ఉంటుంది. మార్టిన్ లూథర్ అంటాడే, నేను చస్తే నీ మట్టిగానే ఉంటానయ్యా అంటాడు. అసలు ఏ మహానుభావుడు. నేను చచ్చి నీ మట్టిగానే ఉంటాను. ఎందుకంటే నువ్వు పిలిచినప్పుడు పలకాలుగా మళ్ళీ నేను బంకా మట్టిలో కలిస్తేట్రా, బంకా నేను ఇద్దరు, అరే మన ఇద్దరం పొరపాటున మన ఇద్దరం ఒకే చోట పాతి పెట్టారనుకోరా, నేను మట్టి అవుతాను, నువ్వు మట్టి అవుతాను. బిడ్డ ఏం బాధపడబాకలే, ఇద్దరం పోవాల్సిందే. వీడొకడు విశ్రాంతిపుర అధ్యక్షుడు మా పురానికి. సరే మా ఇద్దరు మట్టులు కలిసినాయి అనుకో, బంకా అనగానే కలిసిపోయిందిగా మట్టి. ఇక మేము మట్టి కొట్టుకోవాలి. బంకా మట్టి అంతా వేరవ్వాలి, రవిప్రసాద్ మట్టి అంతా వేరవ్వాలి. ఎందుకు వచ్చిన గొడవ అని మార్టిన్ లూథర్ అన్నాడు, అయ్యో నేను చస్తే నీ మట్టిగానే ఉంటానయ్యా. ఎందుకంటే నువ్వు పిలుస్తావు, నేను పలుకుతాను. నువ్వు పిలుస్తావు, నేను. అసలు మన గొప్ప మాటలు రా. మట్టి మాట్లాడదేందిరా, మట్టి మాట్లాడిద్దంట. అప్పుడు నీవు పిలుస్తావు, నేను పలుకుతాను. లేఖమే నేను వేరే మాటలేం చెబుతున్నా, లేఖనమే నేను చెబుతుంది. అది అంటే నా అస్తిత్వం ఉందే, నా అస్తిత్వం. నేను ఉంటాను, మట్టిగానైనా సరే మనిషిగా ఉంటాను, మట్టిగానైనా సరే నేను ఉంటాను. మట్టి తర్వాత మళ్ళీ మహిమ దేహిగా నేను ఉంటాను. అది నా నిత్యత్వం. దానికి విశ్వాసం అనే నా వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ ఉంటాను. ఆఖరి మాట చెప్పేస్తా. యేసు క్రీస్తు కాడని ఎవడు అంటాడో వాడు అబద్ధికుడు. ఇప్పుడు ఈ పిల్లాడి మీద పడదాం. వీడు హీబ్రూ వాడు కదా. యేసు క్రీస్తు కాడనంటే యేసు మెస్సియా కాడని, అంతేనా? యేసు మెస్సియా కాడని ఎవడు ఒప్పుకోడో వాడు క్రీస్తు విరోధి. యూదులంతా క్రీస్తు విరోధులే. నువ్వేమన్నాను? నేను వాక్యమే చెబుతున్నా. నువ్వు ఏమన్నాను అంటున్నా. ఎందుకంటే నీ వ్యక్తిత్వంలో నీకు అంటానికి నీకు అధికారం ఉంది. నేనేవాడిని కాదంటానికి. నేను నా ఇది చెబుతున్నా. యేసు క్రీస్తు కాడని ఎవడు ఒప్పుకోడో వాడు క్రీస్తు విరోధి. వాడు క్రీస్తు విరోధి. అంతే. అది వ్యక్తిత్వం. నేనంటే నా వ్యక్తిత్వం ఏంటంటే, నేను క్రీస్తు రక్తంలో కడగబడ్డాను, నేను క్రీస్తు మెస్సీ అని నమ్ముతూ ఉన్నాను, నేను క్రీస్తుతో మళ్ళీ నిలిచి ఉంటానని నమ్ముతూ ఉన్నాను, ఆయన నిత్యత్వంలో ప్రవేశిస్తానని నమ్ముతూ ఉన్నాను. అది నా వ్యక్తిత్వం. దేవా, నా వ్యక్తిత్వాన్ని కాపాడి నా అస్తిత్వాన్ని నిత్యత్వం చేయతండని దేవుని వేడుకుందాం. ఆ కృప పవిత్రాత్ముడు అనుగ్రహించును గాక. ఆమేన్. శ్రేష్టమైన దేవుని మాటలు అందించిన అయ్యగారికి ప్రేమపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. వాక్యం నిమిత్తము మన ఎగ్జిక్యూటివ్ యూపీఎఫ్